హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి జవాబు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించండి, చెప్పండి, రాయండి అనేటువంటి దాంట్లో అంటే జవాబు అనేటువంటి పాఠంలోనిది శిల్పకళ అంటే ఏమిటి, శిల్పకళ అంటే ఏంటి అంటే రాయి లేదా లోహము లేదా చెక్క లేదా మట్టి వంటి పదార్థాలను ఉపయోగించి రూపాలను లేదా బొమ్మలను సృష్టించేటువంటి ప్రక్రియని ఏమంటారంటే శిల్పకళ అని అంటారు. సో ఈ మెటీరియల్ని ఉపయోగించి ఆ యొక్క కళని చూపిస్తారనమాట, ప్రక్రియని శిల్పకళ అంటారు. ముంబైలోని ఎలిఫెంటా గుహల గురించి చెప్పండి. భారతదేశంలోని మహారాష్ట్రలో ముంబై నగరానికి సమీపంలో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిఫెంటా గుహ నగరం వచ్చేసి గుహ నగరము అని పిలుస్తారు. ఈ ద్వీపంలో 7 గుహలు ఉన్నవి. 5 హిందూ గుహలు, 2 బౌద్ధ గుహలు ఉన్నాయన్నమాట. ఈ ద్వీపంలో పోర్చుగీసు నావికులు ఒక భారీ ఏనుగు రాతి శిలాన్ని వచ్చేసి కనుగొనడం వల్ల దీనికి ఎలిఫెంటా అని పేరు వచ్చిందనమాట. ఆ శిల్పము ఇప్పుడు ముంబైలోని జిజామాలా ఉద్యాన్లో వద్ద ఉన్నదనమాట. ఒక్కొక్క వాక్యంలో సమాధానం అనేటువంటిది రాయండి. అభిలాష సెలవుల్లో ఎక్కడికి వెళ్ళింది? అభిలాష సెలవుల్లో ఎల్లోరా గుహలు చూడడానికి వెళ్ళింది. ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి? ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో దౌలతాబాద్నకు సమీపంలో కలదు. ఎల్లోరా గుహల్లో ప్రఖ్యాతిగాంచినవి ఏది? ఎల్లోరా గుహల్లో 16వ గుహలో గల కైలాస ఆలయము మిక్కిలి ప్రఖ్యాతిగాంచింది. దీని పొడవు 200 అడుగులు, వెడల్పు వచ్చేసి 60 అడుగుల ఎత్తు, 120 అడుగులు వచ్చేసి ఆలయ భాగములు, ఈశ్వరుని లింగము మొదలగున్నవి అన్నీ ఒకే శిల నుండి చెక్కబడినవి. అటువంటి అపూర్వమైనటువంటి శిల్ప సంపద చూచి తీరవలసిందే, కానీ వర్ణింపలేమన్నమాట. 3-4 వాక్యాల్లో సమాధానాలు అనేటువంటిది రాయండి. కైలాసనాథాలయం గురించి రాయండి అంటే ఇదే అనమాట. ఎల్లోరా గుహల్లో ప్రఖ్యాతిగాంచినది ఏది అనేదే. ఎల్లోరా గుహల గురించి రాయండి అన్నా కానీ ఇదే అనమాట. సో దీనికి ఆన్సర్స్ వచ్చేసి రెండింటికి ఆన్సరు ఈ చిన్న దాంట్లో ఉన్నటువంటిదే అనమాట. భాషను గురించి తెలుసుకుందాము. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి. మేము ఇక్కడ, క్షేమము, ఇక్కడ అనేటువంటి సర్వనామము. ఈ గుహల యందు శిల్పకళ ఉట్టిపడుతుంది. గుహలు నామవాచకము, ఉట్టిపడుతుంది క్రియా విశేషణము. కైలాసనాథాలయము మిక్కిలి ప్రఖ్యాతిగాంచినది, మిక్కిలి అనేటువంటి విశేషణము. క్రింది పదాలకు సొంత వాక్యాల్లో రాయండి. ప్రఖ్యాతిగాంచు. భారతీయ శాస్త్రవేత్తలు తమ అద్భుతమైనటువంటి ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచారు. ఉట్టిపడు. ఆమె ముఖములో అమాయకత్వము ఉట్టిపడుతుంది. ఎదురుచూచు. పిల్లలు వేసవి సెలవుల కోసము ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. క్రింది వాక్యాల్లో సామాన్య సంయుక్త వాక్యాలను గుర్తించండి. బీర్బల్ సభలో ప్రవేశించాడు. సామాన్య వాక్యము. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారములు. సంయుక్త వాక్యము. ఆమె కలకత్తాలో పనిచేయాలనుకున్నారు. సామాన్య వాక్యము. ఇంటిని రంగు కాగితాలతోనూ నక్షత్ర దీపాలతోనూ అలంకరిస్తారు. సంయుక్త వాక్యము.